హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మన ఐపీఎల్ టీం ఎస్ఆర్హెచ్ గురించి చెప్పబోతున్నాను. మీకు మన హోమ్ టీం గురించి, మన హోమ్ టీం రికార్డ్స్ ఏంటో, దాని ఐపీఎల్ హిస్టరీ ఏంటో ఈరోజు మీకు చెప్పబోతున్నాను. మన టీం కోచ్ ఏమొచ్చి ఎస్ఆర్హెచ్ టీం కోచ్ ఇప్పుడైతే డానియల్ విక్టోరీ. ఈ టీం కెప్టెన్ ఏమొచ్చి ప్యాట్ కమిన్స్. మన హోమ్ గ్రౌండ్ ఏమో ఎస్ఆర్హెచ్ది తెలిసిందే, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, కెపాసిటీ ఆఫ్ 40,000. ఇప్పుడు దాకా ఐపీఎల్ టైటిల్స్ కొట్టింది ఒకసారే, అది కూడా 2016లో. ఒకప్పుడులో 2009లో డెక్కన్ చార్జర్స్ టీం ఉండేది, కానీ ఆ డెక్కన్ చార్జర్స్ మరియు సన్ టీవీ నెట్వర్క్ ఏమొచ్చి డీల్ మాట్లాడుకొని ఎస్ఆర్హెచ్ టీం చేసి టీమ్గా మార్చేసుకుంది. డెక్కన్ చార్జర్స్ కన్వర్టెడ్ ఇంటూ సన్ రైజర్స్ హైదరాబాద్, అంటే ఎస్ఆర్హెచ్గా కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఓనర్ ఏమొచ్చి కావ్య మారన్, ఇంకా సన్ టీవీ నెట్వర్క్ ఏమొచ్చి ఈ ఓనర్ అనమాట ఈ టీంకి. ఈ టీం ఏమొచ్చి ఐపీఎల్లో 2013లో ఎంటర్ అయింది విత్ ద కెప్టెన్ ఆఫ్ కుమార్ సంగకార, ఒక శ్రీలంకన్ బెస్ట్ ఓపెనర్ బ్యాట్స్మెన్ అండ్ బెస్ట్ వికెట్ కీపర్. అయితే మన ఐపీఎల్ టీం గురించి మన రికార్డ్స్ చెప్పుకోవాలంటే, హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ 2024లో 125 అగేన్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇవన్నీ పార్ట్నర్షిప్ చేసింది అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ 125 రన్స్ కొట్టారు. ఇంకా హైయెస్ట్ స్కోర్ ఇన్ ఐపీఎల్లో హైయెస్ట్ స్కోర్ కొట్టింది కూడా ఎస్ఆర్హెచ్ 287 రన్స్ కొట్టి. సో ఎక్కువ సిక్సర్లు ఐపీఎల్లో మన అభిషేక్ శర్మ పేరు మీద ఉంది విత్ ద సిక్సెస్ ఆఫ్ 42. ఇంకా ఎక్కువ రన్లు ఒక క్యాలెండర్ ఇయర్లో ఎక్కువ రన్లు కొట్టింది కూడా మన ఎస్ఆర్హెచ్ 287 రన్స్ కొట్టి. ఇంకా హైయెస్ట్ స్కోర్ అయితే 287, అది కూడా ఎస్ఆర్హెచ్ పేరు మీదే ఉంది ఇది. సో ఇవే ఎస్ఆర్హెచ్ ట్రాక్ రికార్డ్స్. ఇప్పుడు అలాగో ఐపీఎల్ సీజన్ నడుస్తుంది, మన ఆరెంజ్ ఆర్మీని మనం సపోర్ట్ చేసి గెలిపిద్దాం. ఈసారి అయితే 300 పక్కా.